ఏబు గ్రంథము 2వ అధ్యాయము 9వ వాక్యం విధంగా సెలవిస్తూ ఉంది. అయితే ఏబు భార్య వచ్చి, ఇంకనూ నీవు యథార్థతను వదులుకుందువా అనే మాట. యథార్థత అంటే ఏమిటి? అసలు యథార్థతను గురించి మనకు ఏ ఆలోచన ఉంది అని మనం ఒకసారి పరిశీలన చేస్తే, అన్నీ కలిగి ఉన్నప్పుడు, నువ్వు సమస్తం కలిగి ఉన్నప్పుడు, నీకు కావలసిన వాటి అన్నిటిని సమృద్ధిగా నువ్వు కలిగి ఉన్నప్పుడు ఎలాంటి భక్తిని నువ్వు కలిగి ఉండేవాడువో, దేవునికి నీకు ఎలాంటి సహవాసం ఉండేదో, దేవుని నువ్వు ఎలా స్తుతించేవాడువో, దేవుని నువ్వు ఎలా ప్రార్థించేవాడువో, ఆయన వాక్యాన్ని ఎలా ధ్యానించేవాడువో, అన్నీ కోల్పోయిన తర్వాత కూడా, సమస్తం కోల్పోయిన తర్వాత కూడా అదే భక్తిని కొనసాగించడమే, అదే స్టాండర్డ్ మెయింటైన్ చేయడమే, అదే ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండడమే, అదే దేవునితో సహవాసం కలిగి ఉండడమే యథార్థత. ఈరోజు చాలామంది అన్నీ కలిగి ఉన్నప్పుడు ఎంతో భక్తిని చూపిస్తూ ఉంటారు, కొన్ని కోల్పోగానే మూలం వచ్చి నేడుస్తూ ఉంటారు.